బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండటం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండాలి. అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండు. నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. మాట్లాడాలి అనుకునే వారికి ఖచ్చితంగా సమయం దొరుకుతుంది, కానీ వద్దు అనుకునే వాడికి సాకు దొరుకుతుంది. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ సైతం వారికి ఓ తలనొప్పిలా అనిపిస్తుంది. కొంతమంది మనకు ప్రపంచం అవుతారు, కానీ వాళ్ళ ప్రపంచంలో మనకు చోటు ఉండదు. ఎవరికైతే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చీప్గా కనిపిస్తాం. మన మాటలు నచ్చినప్పుడు మౌనం మంచిది, మరి మనం నచ్చినప్పుడు దూరం మంచిది. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడుకు. ఒకసారి దూరమైతే తెలుస్తుంది. మాటలు అనేటప్పుడు కాస్త ఆలోచించండి. ప్రాణాలే కాదు, మాటలు కూడా జీవించే ఉంటాయి. జాగ్రత్త. ఒకరిలో లోపాలు ఉంటే చెప్పాలి, కానీ లోకువ చేసి మాట్లాడకూడదు. ఆకలి తీర్చలేని ఆహారం, ఆనందం లేని ఆదాయం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్లే. బాధ్యతలు గుర్తు చేసి మనల్ని బాగు చేసే భయం ఖచ్చితంగా మనకు అవసరమే. ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం. తక్కువ కాలంలో ఎక్కువ సంతోషాన్ని ఇచ్చే ఏ బంధం ఎక్కువ కాలం ఉండదు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి తెలుగు కొటేషన్ తెలుసుకోవడం కోసం వెంటనే మా యొక్క జిఎస్ మోటివేషన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చిన గంటను కూడా ప్రెస్ చేసేయండి ఫ్రెండ్స్.